దైవజనమ, నీవు అనుభవించకుండా సాతాను ఏ అడ్డుగోడ కట్టాడో ఆ అడ్డుగోడలు కూలిపోవునట్లుగా నీ ఇంటిలో నుండి కూడా మానక ఒక ధ్వని వినబడాలి. ఏంటా ధ్వని? విజ్ఞాపన ధ్వని, ప్రార్థనా ధ్వని నిరంతరము మన గృహాల్లో మానక వినపడాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. మొదటి రోజు తిరిగావు పడిపోలా, రెండో రోజు తిరిగావు పడిపోలా, మూడో రోజు తిరిగావు పడిపోలా, నాలుగో రోజు తిరిగావు పడిపోలా, ఐదో రోజు బోరవుదేవు పడిపోలా, ఆరో రోజు బోరవుదేవు పడిపోలేదు. ఎన్ని మార్లు తిరిగారు అంటే, ఓ రకంగా చెప్పాలంటే పడిపోయే వరకు వాళ్ళు మానక బోరలు ఊదుతూనే ఉన్నారు. యేసయ్యకు మహిమ కలుగును గాక. దైవజనమ, దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకో. జీవితంలో ఎప్పుడైనా భోజనాన్ని మానేసిన జ్ఞాపకం నీకు ఉండొచ్చేమో, కానీ ఈ ఉదయం లేచి నేను ప్రార్థన చేయలేదు, ఈ ఉదయం ప్రార్థన మానేశాను అన్న జ్ఞాపకం నీకు ఉండకూడదు.